డైరెక్టర్ సాయిలి గారు మేడం, మీరు చూస్తే ప్రీ రిలీజ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్గా ఉండకూడదు. సో ఏంటి, నేర్చుకుంటారా, ఇట్లానే ఉంటారా? ఏమో మేడం, అదే నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని సార్ మేడం, నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్, అంతే. ఏమనిపించింది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మారా ఫస్ట్ నుంచి? నమ్మామండి. బోస్ రైటింగ్లోనే వెంకన్న క్యారెక్టర్ని, ఆ వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ని ప్రాపర్గా ముందు, అంటే ఫస్ట్ సీన్ నుంచే, ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెము భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు సాయి ఫోన్ చేశారు, మన సాయి గారు ఫోన్ చేసి, అన్న మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే, వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు స్టోరీ విన్న తర్వాత. పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణుగారు డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు, మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాము, 100% ఇది హార్డ్ ఈటింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాము. చైతు జోనల్ ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలుగుతున్నా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అదే. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లా ఉంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించిందండి? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్, ఆ కుంటూ ఆ యాస. అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను నేను. సో నాకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు, ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మెసేజ్ వస్తున్నాయి, దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. థ్యాంక్స్ సార్. నేను క్వశ్చన్ అడగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్